సో, చూసారు గదా! పాప చనిపోంగానే ఒక 1 అవర్ అవుతుందనుకుంటా ఇక్కడ మొత్తము పూల కుండీలు పగలగొట్టడము. వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ పూల కుండీలు పగలగొట్టడం ఇవన్నీ జేశారు. కానీ ఏం జేసినా పాపైతే తిరిగి రాదు గదా! ఇక్కడ లోన గూడా మొత్తము చైర్స్ పగలగొట్టడము చూసారు గదా! సో, స్కూలయితే ఈరోజు ఓపెన్‌లో లేదు. లాకేసుంది స్కూలు. అక్కడ క్లియర్‌గా జూస్తున్నారు గదా! మొత్తము చైర్స్ పగలగొట్టడము. ఇవన్నీ ఫ్లెక్సీలు కింద ఉండడము మీరు క్లియర్‌గా గమనించినట్టయితే తెలుస్తుంది. బట్ ఏం జేసినా పాప లైఫయితే మళ్ళీ తిరిగి తీసుకురాలేము. ఎన్ని లక్షలిచ్చినా సరే పాపని తీసుకురాలేము. ఆ! దాదాపు 90,000 ఫీజు ఏదో పెండింగ్‌లో ఉంది అని జెప్పేసి వాళ్ళ మదరయితే మాట్లాడడం జరిగింది. అంటే 90,000 కోసము పాప జీవితం ఇప్పుడు మనకసలు ఏం మాట్లాడాలండి. చిన్న పాప. ఏం తెలియని వయసులో చనిపోయింది. 10థ్ క్లాస్ చదివే పాపకి ఇలాంటి పరిస్థితొచ్చిందంటే ఇంక మీరే అర్థం జేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అంటే ఏ విధంగా మారిపోయిందో వ్యాపారంగా. ఆమె ప్రిన్సిపల్‌ని అడిగితే మాత్రం ఆ ప్రిన్సిపల్ రమాదేవి ఎవరైతే ఉన్నారో, ఆమె అయితే చెప్తుంది మీరు ఫీజు కట్టలేదు. మేము నార్మల్‌గా అడిగాము. ఏం చేయలేదు. ఇది మా నేను జస్ట్ ఎంప్లాయీనే నాదేముంది అని చెప్పేసి ఆమె క్లియర్‌గా మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు ఆమె ప్రిన్సిపల్ అయినప్పుడు ఇక్కడ స్కూల్ మొత్తానికి ఆమెకిచ్చినప్పుడు మరి ఆమెను కాకపోతే ఇంకెవరిని అడగాలి? నేను జస్ట్ ఎంప్లాయీనే అని చెప్పేసి ఆమె చేతులు దులుపుకొని ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పాప చనిపోయింది. ఆ పాప లైఫ్‌కి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇప్పుడు ఆ పాపని? కొన్ని నువ్వు లక్షల కోట్లిచ్చినా ఇప్పుడు ఆ పాప ప్రాణం అయితే తిరిగి రాదు గదా! 90,000 కోసము నువ్వు ఆ పాపని ఈ విధంగా మాట్లాడి, ఈ విధంగా అవమానించే విధంగా మాట్లాడి, ఆ పాప మనసుకి తీసుకోలేకపోయిందండి. సో, ఇంటికెళ్ళి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అంటే ఎంత ఘోరమైన ఘటన అయితే అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఈ రకంగా లక్షలు లక్షల ఫీజులు పెంచేసి ఆ! నిజం చెప్పాలంటే సగం మంది గవర్నమెంటోళ్ళే నడిపిస్తున్నారు. గవర్నమెంట్‌లో గవర్నమెంట్ ఫార్మ్ చేసుకొని ఎమ్మెల్యేలు వీళ్ళే ప్రైవేట్ స్కూల్ నడిపించుకుంటా లక్షలు లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. ఇంక వాళ్ళేం తగ్గిస్తారు ఫీజులు? నేను ఓపెన్‌గానే మాట్లాడుతున్నాను. సో, ఇది ఓపెన్ సీక్రెట్ అన్నమాట. ఎక్కడైనా జరిగేదే. అంటే చాలామంది ఇప్పుడు ఈ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలైతే చాలామంది డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని వాళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళల్లో హస్తం ఉంది. లక్షల లక్షల రూపాయలు రాబడైతే ఉంది. సో, ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. సో, డెఫినెట్‌గా ఈ ఫీజులైతే ఏవైతే ఉన్నాయో తగ్గిచ్చి, సో, మా మిడిల్ క్లాస్ కూడా చదువుకునే విధంగా ఉంచాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఏ స్కూల్‌లో పడితే ఆ స్కూల్‌లో లక్షల లక్షల ఫీజులు పెంచుకోవడము, నీ ప్రైవేట్ స్కూల్‌లు ఉన్నాయి గదా! అని చెప్పేసి నా మెయింటెనెన్స్ ఉంది అని చెప్పుకొని లక్షలు లక్షలు పెంచుకోవడము. పిల్లల్ని ఫీజులు కట్టకపోతే ఇబ్బంది పడటము. పాపం మా తల్లి నేను బంగారాన్ని తాకట్టు పెట్టైనా ఇస్తాను. నాకు పర్సనల్ లోన్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళ నాన్న మాట్లాడడం జరిగింది. అంటే ఒక పిల్లని చదివించాలంటే వాళ్ళు ఇంట్లో లోన్‌లు పెట్టుకోవాలి. బంగారాలు తాకట్టు పెట్టుకోవాలి. మళ్ళీ ఆ పిల్ల ఏమన్నా వాళ్ళేమన్నా పెద్ద పెద్ద చదువులంటే 10థ్ క్లాస్ పాపకి ఇన్ని లక్షల ఫీజు వసూలు చేసుకోవడము, ఈ విధంగా చేయడము పేరెంట్స్ కూడా ఆలోచించుకోవాలండి. అసలు మనం ఎక్కడ ఎలాంటి స్కూల్‌లో జాయిన్ చేస్తున్నాము అని చెప్పేసి. ఆ! ఈ విధంగా హిస్టరీ ఉన్న స్కూల్లల్లా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నంగాని మీరు మీ పిల్లల్ని మీ మీ నిజం చెప్పాలంటే ఈ జరిగిన తప్పన్నిట్లలో పేరెంట్స్‌దే మెయిన్ బాధ్యత. అంటే అంటే ఆ పాప ఎన్ని సార్లు చెప్పుంటదో తల్లికి. ఈ విధంగా జరుగుతుంది. నన్నిట్లా టీచర్ హెరాస్మెంట్ పెడుతుందని చెప్పేసి. మీరు స్ట్రిక్ట్‌గా ఒకసారొచ్చి స్కూల్‌లో యాక్షన్ తీసుకొని అసలు మీకు పాపకి సంబంధం లేదు. ఆ పాప చదువుకోవడానికొచ్చింది. ఫీజులేమన్నా ఉంటే నాతో మాట్లాడాలి. ఫీజు కట్టేది పాప కాదని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకొని ఉంటే అయిపోయేది. పదే పదే ఇక్కడ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటారు స్కూల్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో. సో, చూస్తున్నారు గదా! ఈ విధంగా అంటే పోలీస్ వాళ్ళు గూడా వచ్చారు. మార్నింగ్ ఇట్లా ఇష్యూ జరుగుతుందని జెప్పేసి కంట్రోల్ జేయడానికైతే పోలీస్ వాళ్ళొచ్చారు. పాప వాళ్ళదైతే ఖమ్మం అని తెలుస్తుంది. సో, పాపని చనిపోయింది గదా! ఆ డెడ్ బాడీని తీసుకొని ఖమ్మం వాళ్ళ సొంతూరైతే వెళ్ళిపోయారు. ఇక్కడ బాలాజీ నగర్‌లో అయితే ఉంటున్నారు. సో, వీలుంటే నేను ఆ బాలాజీ నగర్‌లో వాళ్ళ ఇల్లు గూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఏదున్నా ఫైనల్‌గా నేను చెప్పేది ఒక్కటే పేరెంట్స్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు లక్షల లక్షల ఫీజు కట్టి స్కూల్‌లో జాయిన్ చేసినంత మాత్రాన మీ బాధ్యత తీరిపోలేదు. అసలు ఆ స్కూల్‌లో ఎలా ఉంది? పేరెంట్స్ ఎలా టీచ్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి పిల్లల దగ్గరికి ఒక 10 నిమిషాలన్నా, ఒక గంటైనా కూర్చొని మాట్లాడండి. వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీకు అర్థమవుద్ది. అంటే ఈ చదువనేసి బలవంతంగా ఇప్పుడు డబ్బులు అన్ని లక్షలు కడుతున్నారు గదా! అని చెప్పేసి వాళ్ళేమో మంచి స్టడీ మీకు నేర్పరు. అంతా బలవంతంగా బట్టి చదువులే నేర్పిస్తున్నారు. సో, ఒకసారి ఆలోచించుకోండి పేరెంట్స్ గూడా. ఎ ఎలా ఉంది అని జెప్పేసి చూడండి. ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. ఈ స్కూల్‌లో గూడా ఇక్కడ ఫ్లెక్సీలు దించడం ఇవన్నీ ఉన్నాయి.